ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఇంతవరకు కాపాడి తన యొక్క రెక్కలలో దాచి భద్రపరిచారు. అందుకే దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమే ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు దేవుని యొక్క లేఖనంలో నుండి చక్కటి మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. రెట్టింపు అభిషేకం, రెట్టింపు విజయం. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఆత్మ నాకు జ్ఞాపం చేసినటువంటి మాట. రెట్టింపు అభిషేకం ఎప్పుడైతే మనకు ఉంటుందో అదే సమయంలో రెట్టింపు విజయాలు కూడా మనల్ని ఆవరిస్తాయి. విజయం రావాలంటే పోరాటం ఉంటేనే కదా విజయం. పరీక్షే లేకుండా నేను పాస్ అయ్యానంటే ఎలా సాధ్యమవుతుంది? స్టేట్ ఫస్ట్ వచ్చానంటే ఎలా సాధ్యమవుతుంది? పరీక్ష లేకుండా స్టేట్ ఫస్ట్ కాదు కదా. సో మనకు రెట్టింపు అభిషేకం ఉంటుంది. రెట్టింపు అభిషేకం అనుగ్రహించబడినప్పుడు రెట్టింపు విజయాలు కూడా మనకు రావడానికి అక్కడ మన మధ్యలో రెండింటి మధ్యలో గ్యాప్, పోరాటం, రెట్టింపు పోరాటాలు వస్తాయి. సో దేవుని బిడ్డలుగా మనం గమనించాలి ఈ మాటలని. పితృడైనటువంటి దావీదు యొక్క జీవితంలో చూస్తాం మనం. దావీదు సౌలు చనిపోయిన తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, అయ్యా నేను ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళనా అని. అప్పుడు దేవుడు అన్నాడు, వెళ్ళు, హెబ్రోన్కి వెళ్ళు అన్నాడు. సో ఆయన వెళ్ళగానే ఆయనతో పాటు ఉన్న వారందరినీ తీసుకొని ఆయన హెబ్రోన్కి వెళ్ళగానే అక్కడున్న యూదా గోత్రికులందరూ దావీదును పట్టుకొని తమ మీద ఆయన్ని హెబ్రోన్లో రాజుగా చేసుకున్నారు. అది అయిన తర్వాత కొంతకాలానికి యావత్తు ఇజ్రాయిల్ 12 గోత్రాల్లో ఈ ఒక్క గోత్రమే దావీదును రాజుగా చేసుకుంటే మిగిలిన 11 గోత్రాలు వచ్చి, అయ్యా నువ్వు మా అందరికీ నువ్వు బంధువి, రక్త సంబంధికువి, మా ఎముకను అంటిన వాడివి. సో నీవు మా అందరినీ ఏలాలని పితృడైనటువంటి సమూయేలు ద్వారా దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు మా మీద రాజుగా ఉండాలని ఇజ్రాయిల్ అందరూ కలిసి మళ్ళా యెరూషలేములో దావీదును అభిషేకించారు. ఎప్పుడైతే ఇజ్రాయిల్ అందరూ దావీదును తమ మీద రాజుగా చేసుకున్నారని తెలిసినప్పుడు సాతానుడు ఊరికే ఉన్నాడు కదా, ఫిలిస్తీన్లు ఊరికే లేరు. దావీదును పట్టుకోవాలని, దావీదును కడముట్టించాలని, లేకుండా చేయాలని ఫిలిస్తీన్లు బయలుదేరి వచ్చారు. ఇది సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. సో దావీదు ఫిలిస్తీన్లు తన మీదకి వచ్చారని తెలియగానే ఈయన ప్రాకార స్థలాలకు వెళ్ళి ఆయన ఆశ్రయం పొందుతున్నాడు. సో దేవుడే మనకు ప్రాకారము, ఆశ్రయము, దుర్గము అని ఆయన తన కీర్తనలు అనేక పర్యాయాలు దేవుని గురించి ఆయన అలా చెప్తాడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని కాపుదల అనుభవించి ఆయన చెప్తున్నటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, ఫిలిస్తీన్లు తన మీదకు యుద్ధం వచ్చినప్పుడు, యుద్ధానికి వస్తే ఈయన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన ఆశ్రయం పొందుతున్నాడు. ఆయన ప్రాకారాల్లోకి వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళి ఆయన దాగి ఉన్నాడు అని మనం లేఖనాల్లో చూస్తున్నాం. సో ఆ తర్వాత దేవుడు దావీదుకు చెప్పగానే, దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేయగానే దేవుడు వెళ్ళి యుద్ధం చేయపో, ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళి యుద్ధం చేయని అన్నప్పుడు దావీదు వెళ్ళి ఫిలిస్తీన్ని ఆయన హతమార్చిన తర్వాత వారు లెస్సగా ఓడిపోతూ వాళ్ళు ఏం చేశారంటే తమ విగ్రహాలని విడిచిపెట్టి వెళ్ళిపోయారని రాయి. సో ఎందుకంటే వాళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇజ్రాయేలు విగ్రహాల ద్వారా చిక్కుబడితే ఆటోమేటిక్గా దేవుడే వారికి విరోధైపోతాడు. ఆ తర్వాత మనం వారిని సులువుగా జయించవచ్చు. ఇది సాతాను యొక్క పన్నాగం. సో సాతాను ఏం చేశాడు, వీళ్ళకి విగ్రహాలని వదిలిపెట్టాడు. దావీదు ఆయనతో ఉన్న జనులందరూ విగ్రహాలను పట్టుకొని నిర్మూలపరిచారు అని రాయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కొన్ని సందర్భాల్లో జయం వచ్చిందనుకోండి, విజయం కలిగిందనుకోండి, ఏదైనా సక్సెస్ అయిందనుకోండి, అప్పుడు మన హృదయాలు ఎలా ఉంటాయి? దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన సన్నిధిలో దీనులమై, ఇదంతా కేవలం నీ ద్వారానే ప్రభువా అంటూ మనం ఆయన్ని ఘనపరిచి, ఆయన్ని మహిమపరిచి, ఆయన్ని స్తుతిస్తున్నామా? ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నామా? లేకుంటే ఇదంతా నా బలం వలన, నా జ్ఞానం వలన, నా శక్తి వలన నేను వీటన్నిటినీ చేశాను అని మనం అనుకుంటున్నాము? ఒకసారి
మనల్ని మనం పరిశీలించుకోవాలి. విగ్రహాలన్నింటినీ దావీదు ఆయనతో ఉన్న వారందరూ పట్టుకొని వాటిని నిర్మూలపరిచినట్లుగా లేఖనం చెప్తుంది. విగ్రహం అనంటే అక్షర సంబంధంగా మనము ఈ దేశంలో ప్రపంచంలో కనబడే విగ్రహాల గురించి కాదు, కానీ మనలో అహం అనేది ఒక విగ్రహం. నా యొక్క టాలెంట్, నాకున్నటువంటి ఆ యొక్క సహజ సిద్ధంగా దేవుని ద్వారా నాకు ఇవ్వబడినటువంటి వాటిని విషయమై దేవుని కంటే మనకు మనమే సెల్ఫ్ బోస్టింగ్ చేసుకోవటం. నా అందం, నా జ్ఞానం, నా చదువు, నా స్టేటస్, ఇవన్నీ ఒక విగ్రహం. వీటి వలన మన యొక్క జీవితాలు చిక్కుబడిపోతాయి. మనం వీటి వలన భయంకరమైనటువంటి శ్రమకు గురైపోతాం. దేవుడు మనకు దూరం అయిపోతే ఆటోమేటిక్గా సునాయాసంగా సాతానుడు వచ్చి మనల్ని జయించేస్తాడు. సో దావీదు ఆ విగ్రహాలని నిర్మూలపరిచాడు. తర్వాత మరలా రెండోసారి వచ్చారు అదే ఫిలిష్తీయులు. దావీదు రెండోసారి వీళ్ళే కదా వచ్చారని చెప్పి డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళిపోకుండా మళ్ళా దేవుణ్ణి అడిగాడు, అయ్యా రెండోసారి వచ్చారు, వెళ్ళమంటావా అని. అప్పుడు ప్రభు అన్నాడు కదా, నువ్వు అలా వెళ్ళొద్దు, ఇక నీకు వేరే మార్గం గుండా నేను నిన్ను నడిపిస్తా. నేను చెప్పినట్లుగా నా మార్గాల్లో నువ్వు వస్తే, నా మార్గాల్లో నువ్వు వచ్చినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండటం, ఓపికతో, ఓర్పుతో, సహనంతో, నా కాలి చప్పుడు ఆ యొక్క శబ్దం వినికిడి నువ్వు వినగలిగే స్థితి, ఆ సైలెన్స్, ఆ పేషెన్స్ నీకు రావాలి. అలా నువ్వు వచ్చినప్పుడు నేను నీకు ముందుగా వెళ్తాను ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి, అప్పుడు నువ్వు బయలుదేరు అని. సో దావీదు అనేక పర్యాయాలు ఆ యొక్క గొల్యాతును చంపేటప్పుడు కూడా ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే యుద్ధం యెహోవాదే అని అన్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్నాడు నేను నీకు ముందుగా వెళ్తాను అని. సో ఎంత ఆ యొక్క స్పష్టత మనం గమనించితే, నేను నీకు ముందుగా వెళ్తా, నా కాలి చప్పుడు నువ్వు వినాలి, అక్కడ సైలెంట్గా ఉండి నువ్వు విను. ఎంత ఆశ్చర్యం. సో దేవుని యొక్క మాట ప్రకారంగా దావీదు లోబడ్డాడు, విధేయత కనపరిచాడు. కనుక దావీదు దేవుడు చెప్పినట్లుగా వెళ్ళి ఆయన కాలి చప్పుడు కోసం ఓర్చుకొని సహనంతో కనిపెట్టి శబ్దం లేకుండా నిశ్శబ్దం ఆయన యొక్క కాలి చప్పుడుల కోసం దీక్షతో, కఠిన అంకుటిత దీక్షతో ఆ శబ్దం గలగలగలగా భీకరమైన దెయ్యాలు పోతున్నప్పుడు అట్లా వచ్చిన ఆ శబ్దాలు కాదు కదా, సైలెంట్గా ఆయన యొక్క చప్పుడు గుర్తుపట్టి దావీదు యుద్ధానికి వెళ్ళి ఫిలిష్తీయుని పూర్తిగా ఇక వాళ్ళు మళ్ళీ తిరిగి కోలుకోలేనంత రీతిలో వాళ్ళని హతం చేశాడు. సో రెండోసారి అభిషేకించబడిన తర్వాత ఫిలిష్తీయులు దావీదు మీదకి యుద్ధానికి వచ్చారు, దావీదుని లేకుండా చేయడానికి. కానీ రెండంతలైన రెట్టింపు అభిషేకం, రెట్టింపు విజయాలు దేవుడు అనుభవిస్తాడు. నీవు కూడా దేవుని ద్వారా కృప వెంబడి కృప పొంది ప్రభువులో, ప్రార్థనలో, పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటే నిశ్చయముగా కృప వెంబడి కృపను బట్టి నీకు విజయం వెంబడి విజయం దేవునికి అనుగ్రహిస్తాడు. దిగ్విజయమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎంతకాలం ఇంకా అపవిత్రతకి, చిన్న 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 విషయాలకి, అపవిత్రమైన మాటలు, చూపులు, ఆలోచనలు, క్రియలు, నడక, పెళ్లి కాకముందే నాకు కాబోయేవాడు, నేను వీడిని చూజ్ చేసుకున్నాను, నాకు ఈ అమ్మాయి అయితే ఇష్టమైంది, ఇవన్నీ ఎందుకు ఇంకా ఈ యొక్క జీవితాన్ని పాడు చేసుకోవడానికి? చాలామంది మోసపుస్తున్నారు, తల్లిదండ్రులను కూడా మోసపుచ్చి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగించబడుతున్నారు. తల్లిదండ్రులైనా మోసగించవచ్చు, సావుకులుగా మమ్మల్నైనా మోసగించవచ్చు, కానీ పరము నుండి చూస్తున్న దేవుడిని పొరపాటును మనం మోసగించలేం. జాగ్రత్తగా ఉండి ఆ విగ్రహాల జోల్లో నువ్వు వాటి వైపు వెళ్ళావంటే నీ జీవితానికి నీవే ఒక విధంగా భూస్థాపితం చేసుకుంటాం. ఆ పరిస్థితి రాకూడదు. తెల్లవారుతుండగా దేవుని యొక్క వాక్కు వింటున్న నీ జీవితంలో దేవునికి లోబడు, దేవునికి ప్రార్థన చేయి, రెట్టింపు శక్తిని, అభిషేకాన్ని ఇవ్వండి. నేను రెట్టింపు విజయంతో చిన్న వయసు అయినా సరే నేను మీ సన్నిధిలో ఆ విధంగా కొనసాగడానికి సహాయం చేయండి ప్రభువా అంటూ నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నువ్వు నిర్ణయించుకున్న రాజ్యం కాదు, దేవుడు నీకోసం ఏర్పాటు చేసిన, దేవుడు నీకోసం సిద్ధపరిచిన ఆ యొక్క ఉన్నతమైన భాగ్యాన్ని నువ్వు అనుభవిస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం ముందు నేను మాకు మీ ఆత్మ ద్వారా ఇచ్చినటువంటి
మీ లేఖన సారాంశాలను బట్టి మీకు వందనాలు. రెట్టింపు అభిషేకం, రెట్టింపు విజయం, వీటి రెండిటి మధ్య 2 సార్లు పోరాటాలు, రెట్టింపు పోరాటాలు కూడా ఉన్నాయి అన్న మీ లేఖనాలు మాకు తెలియచేశారు. కనుక నాయన, పితరుడైన దావీదు మీ యందు విశ్వాసంతో మీ మాటకు లోబడి మీ కాలి చప్పుడు విని వాటి ప్రకారంగా యుద్ధానికి వెళ్ళి ఫిలిష్తీయుల్ని లెస్సగా హతము చేసి వారి మీద జయం పొందినట్లుగానే రెట్టింపు అభిషేకం ఆయన మా జీవితంలో కూడా మేము అనుభవిస్తున్నప్పుడు రెట్టింపు పోరాటాలని సైతం మేము జయించి రెట్టింపు విజయముతో మీ సన్నిధిలో మేము నిలబడగలమని మీ యొక్క ఆత్మ మాకు ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. మరి ఈ యొక్క నేను చిన్న వయసులో కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వృద్ధాప్యంలో ఉన్నవారు కానివ్వండి, ఏ యొక్క పరిస్థితుల్లో ఏ వయసులో ఉన్నవారైనా మీ యొక్క అభిషేకాన్ని రెట్టింపుగా కృప వెంబడి కృపను పొందుతుంటే నిజముగా సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని జయిస్తారని మీ లేఖనం తాటిగా చెప్తుండగా మేము జయించిన వారమై మీ ఎదుట మీ మహిమలో కనబడుతూ సాధించి కృపయు కాపుదల సమాధానం నెమ్మది అనుగురించి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందినాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప తోడువిని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం రెట్టింపు అభిషేకం, రెట్టింపు విజయానికి కారణం దాని మధ్యలో ఉన్నది మాత్రం మర్చిపోకూడదు. రెట్టింపు పోరాటాలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందల అవమానాలు వస్తాయి. నీ చూపుల్లో అపవిత్రతకు చోటివ్వకుండా, వ్యామోహానికి చోటివ్వకుండా, నువ్వు దేవుని బిడ్డవాన్ని, దేవుడిని నిన్ను అభిషేకించాడని, ఆయన రక్త మాంసాలను పాలుభాగస్తురాలు అవుతున్నావని భయముతో వణుకుతో, అమ్మా యవనస్తులారా, దేవుని మీ యొక్క సన్నిధిలో పెద్దలారా, మీ పిల్లలను గురించి జాగ్రత్త కలిగి మీకు మీరుగా భయభక్తులతో పవిత్రతను కాపాడుకోవాలి. నేను ప్రకటించే నేనైనా వింటున్న నీవైనా మనం ఆ పోరాటాలు జయం పొందితేనే విజయం. మనం ఆ జయం రావాలి, రెట్టింపు విజయం రావాలంటే రెట్టింపు అభిషేకం అది నీ వంతు, నీ బాధ్యత, నువ్వు పొందుకోవాలి. సేవకుడి ఓడు అభిషేకం ఇంకెవరో సేవకురాల ద్వారా రాదు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే అప్పుడు ఆయన నీకు అభిషేకం ఇస్తాడు. ఆ రెట్టింపు అభిషేకం ద్వారానే రెట్టింపు విషయాన్ని నువ్వు పొందగలవు. కృప మీకు తోడుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్.